కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిన సంగతి తెలిసిందే. సాగునీరు లేక 24 గంటల కరెంట్ అందక చివరకు రైతు బంధు రాక రైతన్నలు విలవిలలాడిపోతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్ కు ఓటేసి మోసపోయామని కన్నీళ్లు పెడుతున్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని వేడుకుంటున్నారని అన్నదాతలు. కానీ రేవంత్ పాలనలో రైతు బంధు రాక అప్పుల పాలవుతున్నామని, మళ్లీ కేసీఆర్ రావాలి, నాతో పాటు మరొక 10 మందితో కేసీఆర్ కు ఓట్లు వేస్తామని రైతు మల్లయ్య ఆవేదనతో మాట్లాడారు. రైతు మల్లయ్య మాట్లాడిన వీడియోను జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్ యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలనతో అన్నదాతల పరిస్థితి ఇది అని వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మల్లయ్య వీడియోపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్ను కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు ఈ వీడియోలో తప్పేముంది? జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్ పై కేసు ఎందుకు నమోదు చేశారు అని తెలంగాణ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. నేను కూడా ముషంపల్లిలో రైతు మల్లయ్యను కలిశాను, అతనితో మాట్లాడాను, మరి నాపై కేసు పెడతారా అని డీజీపీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా నువ్వు గెలవాలి, గెలిస్తేనే మాకు బుక్కలు పోవాలి, లేకపోతే కంపల బస్ చచ్చిపోతాం. మేము నీళ్ళు లేవు, నెప్పులు లేవు, చింతానికి బువ్వ లేదు, ఏది లేదు మాకు. నువ్వే రావాలి, దేశసారు నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. మా బట్టి టీవీలో ఎక్కించి నేను ఉంటా, ముసంపల్లినే ఉంటా. నా పేరు రాదు, నా పేరు ఇగో మల్లయ్య, గణ్యమైన మల్లయ్య. ముసంపల్లి గణ్యమైన మల్లయ్యకి తన్నడని నువ్వు ప్రతి ఒక్కదానికి పేరాలు చేయాలి. నువ్వు వచ్చినాకనే పచ్చడి భోజనం పోకుండా కాడిపోతే సంతోషం ఉంది. చలకలకు వచ్చే ఖుషాలు ఉంది. ఇలా చలకలు మొత్తం మేకలు మేస్తున్నాయి, తోటలు మేకలు మేస్తున్నాయి.